అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ముందుగా అందరికీ గాంధీజీ జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూడవలసిందిగా నా అభ్యర్థన. ఈ వీడియోని నేను 3 భాగాలుగా విభజించి చెప్పదలుచుకున్నాను. ఒకటి, వైసీపీ ప్రభుత్వం అసలుకి చెత్త పన్నుని ఎందుకు తీసుకొని వచ్చింది? రెండవది, ప్రజలు జనరల్‌గా చెత్త మీద ఏ విధంగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు? మూడవది, చెత్త పన్నుని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఏ విధంగా మనం పయనించవచ్చు? ఏ విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్పదలుచుకున్నాను. మొదటిది, ఏ ప్రభుత్వం అయినా గానీ దాని యొక్క బేసిక్ కర్తవ్యం ఏంటంటే, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రజలకి సేవలు అందించడం. వైసీపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం సంపద ఎలా సృష్టించాలో తెలియక ఈ ఆధునిక యుగంలో ప్రజల మీద అదనపు భారం మోపుకుంటూ ముందుకు వెళ్ళింది. ఉదాహరణకి ప్రాపర్టీ ట్యాక్సెస్ విషయంలో 15-20% వరకు పెంచి వేసింది వైసీపీ ప్రభుత్వం. అందుకు సమాంతరంగానే గార్బేజ్ ట్యాక్స్‌ని అంటే చెత్త పన్నుని తీసుకొని వచ్చి ప్రజల మీద అదనపు భారాన్ని మోపింది వైసీపీ ప్రభుత్వం. పలానా ప్రాంతాల్లో రూ. 30, పలానా ప్రాంతాల్లో రూ. 90, పలానా ప్రాంతాల్లో రూ. 120 నెలకి వసూలు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. చెత్త మీద పన్నేంట్రా చెత్త వెధవ అని కొందరైతే, చెత్త పరిపాలన అందిస్తున్న మీకు మిమ్మల్ని చెత్తలో కలిపేస్తామని ప్రజలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు ఆమె. వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ముఖ్య ఉద్దేశం చెత్త పన్నుని ఎందుకంటే, కార్పొరేషన్ ఆస్తుల్ని పెంచుకొని తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నవరత్నాలు ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసం మాత్రమే ప్రయత్నించింది గానీ, ఎక్కడ కూడా పర్యావరణం మీద గానీ, చెత్త సేకరణ విషయంలో వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ విషయంలో కానీ ఎక్కడ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకైతే వెళ్ళలేదు. ఏదో అట్టహాసంగా, ఆర్భాటంగా చెత్త సేకరణ వాహనాలు తీసుకొనొచ్చి ముందుకు వెళ్ళిందే కానీ, ఏదో అక్కడక్కడ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఏర్పాటు చేసిందే గానీ, తద్వారా మంచి నిర్ణయాలు పర్యావరణానికి గానీ, చెత్త సేకరణ స్టాఫ్‌కి కానీ ఉపయోగపడే అంశాలు ఎక్కడ కూడా లేదు. వైసీపీ ప్రభుత్వం చేయలేదు. నా దృష్టిలో చెత్త పన్నును తీసుకురావడం ఒక మంచి నిర్ణయం అయినప్పటికీ, ఒక ఉత్తమమైన నిర్ణయం అయినప్పటికీ, అది అవలంబించాల్సిన విధి విధానాల్లో లోపాలు ఎన్నో ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో. రెండవ భాగం వచ్చేసి, ప్రజలు జనరల్‌గా ఏ విధంగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. హోమ్ ఈజ్ ది బెస్ట్ లైబ్రరీ అంటారు. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో నేర్చుకునే దానికంటే ఇంటికి వచ్చి నేర్చుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసి నేర్చుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. చిన్న పిల్లవాడికి గానీ చాక్లెట్ గాని ఇస్తే ఆ వ్రాపర్‌ని ఎక్కడ వేయాలో తెలియని వయసులో చుట్టుపక్కల ఉన్న తన పరిసర ప్రాంతాలనే డస్ట్‌బిన్‌గా భావించి పడవేస్తూ ఉంటారు. టీనేజ్ వయసుకు వచ్చిన 10వ తరగతి, 12వ తరగతి ఈ యువకులు ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా చించివేసి తన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలనే డస్ట్‌బిన్‌గా భావించి పడవేస్తూ ఉంటారు. ఎందుకంటే మన విద్యా సంస్థల్లో డిసిప్లిన్ అంటే ఏందో నేర్పించరు కాబట్టి. గుడికి వెళ్ళే భక్తుడు కూడా ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఆ పేపర్ ప్లేట్స్‌ని గానీ ఎక్కడ వేయాలో తెలియక నిర్లక్ష్య ధోరణితో అక్కడ డస్ట్‌బిన్ ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణితో చెత్త సేకరించే వాళ్ళు వేరే వాళ్ళున్నారు కదా! నేను ఎక్కడేస్తే ఏముందిలే అని ఒక నిర్లక్ష్య ధోరణితో చాలామంది ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పడవేస్తూ ఉంటారు. కానీ భక్తి అంటే డిసిప్లిన్ అని వాళ్ళు గ్రహించలేదు కాబట్టి అటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అసలుకి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో మొదటి 6 స్థానాల్లో భారతదేశం ఉంది. భారతదేశంలో ఉన్న పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికంటే ఆధ్యాత్మిక కేంద్రాలు వెదజల్లే కాలుష్యమే అధికంగా ఉందని కొన్ని సర్వే రిపోర్ట్‌లయితే చెబుతూ ఉన్నాయి. ఇది ఇలాగే గాని కొనసాగితే స్వచ్ఛ భారత్ లక్ష్యాల్ని మనం సాధ్యమైనంత వరకు సాధించలేం. మూడవ భాగం,
గార్బేజ్ ట్యాక్స్ని అంటే చెత్త పన్నుని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఏ విధంగా మనం పయనించవచ్చు? చెత్త పన్నుని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మొదటిగా ఒక ఫండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫండ్ ద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు మనం తయారు చేసుకోవచ్చు. బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్స్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఏర్పాటు చేసుకునే దిశగా కూడా కృషి చేయవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్కి ఒక ఇనిషియల్ ఫండింగ్గా కూడా వాడుకొని తద్వారా ఏర్పడిన సంపదని మరింత సంపద పెంచుకోవచ్చు. మోడర్న్ ఎక్విప్మెంట్ని కార్పొరేషన్ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి, చెత్త సేకరణ సిబ్బందికి అందించవచ్చు. మోడర్నైజ్ ఎక్విప్మెంట్ని తీసుకొని రావడం వల్ల యువతకి కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయవచ్చు. సమాజంలో చెత్త సేకరించే వాళ్ళల్లో అత్యధికంగా ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సమాజం కూడా అటువంటి నిర్లక్ష్య ధోరణితో చూడకుండా ప్రభుత్వాలు చొరవ చూపి మోడర్నైజ్ ఎక్విప్మెంట్ని తీసుకొని రావడం ద్వారా యువతకి కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందులో కల్పించవచ్చు. మాన్యువల్ స్కావెంజింగ్లో రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేయవచ్చు. మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు, ఎక్కడైతే డ్రైన్స్ చాలా చోట్ల ఫిల్ అయిపోయి ఉంటాయో అక్కడ కంపల్సరిగా అక్కడ మనిషి దిగి శుభ్రపరచాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలా దిగినప్పుడల్లా ఎంతో మంది భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అటువంటి స్థానాల్లో రోబోటిక్ టెక్నాలజీని కానీ యూజ్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్స్లో బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఎన్నో చేయవచ్చు. టెంపుల్స్ నుంచి ఫ్లవర్ డెబ్రిస్ని సేకరించి యూత్కి స్టార్టప్స్ ద్వారా ఎంగేజ్ చేసుకొని ఫ్లవర్ డెబ్రిస్ నుంచి ధూప్ స్టిక్ ఇండస్ట్రీస్కి వాటికి ఒక మాధ్యమంగా యూజ్ చేసుకుంటే యూత్ కూడా స్టార్టప్స్ ఎన్నో ఏర్పరిచి తద్వారా ఎంప్లాయ్మెంట్ పొందవచ్చు. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ప్రతి ఇంటికి చెత్త సేకరణ ద్వారా ఎక్కువ స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఒక పన్ను విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అందుకు సంబంధించిన లక్ష్యాల్ని మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ పన్నుని దానికోసం మాత్రమే వెచ్చిస్తే సాధ్యమైనంత వరకు లక్ష్యాలు మనం పూర్తి చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినట్టు 30 రూపాయలు, 90 రూపాయలు, 120 రూపాయలు ఈ లెక్కన ప్రతి నెల ఇంప్లిమెంట్ చేయమని నేను చెప్పడం లేదు. కానీ ప్రజలు కట్టే ప్రాపర్టీ ట్యాక్సెస్లో ఇంత అమౌంట్కి 0.1% అనో, లేదా అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళకి ఇంత 0.2% అనో, లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇంతని, కమర్షియల్ కాంప్లెక్స్కి ఇంతని ఆ విధంగా ఇంప్లిమెంట్ దాన్ని చేసుకుంటే ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చి పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది. మున్సిపాలిటీ స్టాఫ్స్ కానీ, కార్పొరేషన్ స్టాఫ్స్లో పనిచేసే చెత్త సేకరణ సిబ్బందికి వారి పిల్లలను కూడా ప్రత్యేకంగా చూసి వారికి మంచి విద్యను కూడా అభ్యసించి వారు తిరిగి మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి రాకుండా వారికి కూడా మంచి విద్యను అందిస్తే బాగుంటుందన్నది కూడా నా అభిప్రాయం. అలాగే మున్సిపల్ స్టాఫ్ కానీ, చెత్త సేకరణ సిబ్బందికి, కార్పొరేషన్లో పనిచేసే చెత్త సేకరణ సిబ్బందికి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వారి ఆర్థిక స్థితిగతులను కూడా మెరుగుపరచాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకని ఈ చెత్త పన్ను విధించడం వల్ల ఇలాంటి గోల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. కేవలం చెత్త సేకరణ విషయంలో ఒక కులం మాత్రమే ఎంగేజ్ అయ్యి ప్రభుత్వం కూడా అటువంటి నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తే అది సమాజానికే హానికరం. మోడర్నైజ్ చేసి దాన్ని మెరుగ్గా కానీ తీర్చిదిద్దితే యూత్ కూడా ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం కానీ స్వచ్ఛంగా కానీ ఉంచుకుంటే పర్యావరణం కూడా బాగుంటుంది. అదే మనం గాంధీజీ గారికి అందించే అసలైన నివాళి. భారత్ మాతాకి జై. జై హింద్.